తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, అట్లాగే ఆమె పూర్వాశ్రమం భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీల మధ్య, పార్టీ నాయకుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య భీకర పోరాటం జరుగుతుంది. ఇది తారాస్థాయికి చేరుకున్నట్టుగా కూడా తాజా పరిణామాలు మనకు సూచిస్తున్నాయి. కవిత పైన చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు మాజీ మంత్రులు కానీ, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కూడా కవిత విషయంలో నిన్న మొదటి దాకా ఉపేక్షించారు. బహుశా కవిత కూడా తమ పార్టీకి చెందిన నాయకులపైన ఆరోపణలు చేసినప్పుడు, వాళ్ళకి సంబంధించిన అవినీతి, భూ కబ్జాలు, అక్రమాలు, ఇతర అంశాలపైన ఆమె మాట్లాడినప్పుడు బహుశా ఆమె ఏమీ అనుకుంటూ ఉండవచ్చును అంటే, తన తండ్రి కేసీఆర్ కనుక, పార్టీ అధ్యక్షుడు కనుక తనను ఎవరు ఏమీ అనరు అని ఆమె అనుకుని ఉండాలి. అందువల్లనే ఆమె ఈ రకంగా తీవ్రమైన ఆరోపణలు బీఆర్ఎస్ వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళపైన చేస్తుండొచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ చాలా ఘోరంగా రెచ్చిపోయాడు. ఆయన ఇంత ఘోరంగా రెచ్చిపోయాడంటే, కవిత సిగ్గు లజ్జ వదిలేశారు. బరి తెగించి ఆమె ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులపైన మాట్లాడుతున్నట్టుగా అతను ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇట్లాగే కనుక కవిత పిచ్చి కూతలు కూస్తే ఆయన మాట్లాడింది. తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఏం చెప్తున్నాడంటే, ఇటువంటి పిచ్చి కూతలు ఆపకపోతే త్వరలోనే మహిళలే ఆమెను కొడతారు, కవితను కొడతారని అతను అన్నాడు. అంటే కవిత తనను తాను ఎక్కువగా ఊహించుకుంటుందని, తాను మాత్రమే మాట్లాడాలని ఆమె అనుకుంటున్నదని తక్కెళ్లపల్లి రవీంద్రరావు కౌంటర్ ఇచ్చాడు. అట్లాగే ఒకవేళ తనకు కౌంటర్ ఇస్తే మీ బట్టలు ఊడదీస్తా అనే ధోరణిలో కూడా కవిత వ్యవహరిస్తున్నారని, ఇక కవిత విషయంలో సంయమనం పాటించేదే లేదని తక్కెళ్లపల్లి రవీంద్రరావు స్పష్టం చేశాడు. ఖచ్చితంగా కవితకు నడి బజార్లో జవాబు జనమే చెప్తారని కూడా ఆయన మండిపడ్డాడు. కవిత వ్యాఖ్యలు అసలు మహిళా జాతికే అవమానకరమని కూడా అన్నాడు. మహిళల పట్ల ఆమె చేస్తున్న మహిళ అని కొంత సంయమనం పాటించినప్పటికీ ఇప్పుడు ఇక తమకు ఓపిక నశించినట్టుగా కూడా తక్కెళ్లపల్లి రవీంద్రరావు చెప్పాడు. తాను ఇక టాస్ మాత్రం వేశాను, ఒక టెస్ట్ మ్యాచ్ ఉంది అని కవిత చెప్తోంది, కానీ టాస్ లేదు, చెత్త లేదని కూడా అన్నాడు అతను. కవితకు ప్రాధాన్యం ఇస్తే తమ పరువు పోతుందని కూడా అతను అన్నాడు తక్కెళ్లపల్లి రవీంద్రరావు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రజల సమస్యలు, వీటి గురించి మాట్లాడకుండా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడడం అంటే ఆమె ఏ రాజకీయ పార్టీకి మేలు చేస్తుందో, ఆమె వ్యాఖ్యలు ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించే విధంగా ఉన్నాయో ప్రజలకు తెలిసిపోతున్నట్టుగా అతను చెప్పాడు. బహుశా కవిత ఈ స్థాయిలో ఈ తరహా డోసును ఆమె ఇదివరకు ఎదుర్కోలేదని నాకు అర్థమవుతోంది. అంటే మాధవరం కృష్ణారావు కావచ్చు, అండ్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కావచ్చు, మరి కొంతమంది కూడా గతంలో కవిత గురించి మాట్లాడారు, కానీ సిగ్గు లజ్జ వదిలేశారని, అండ్ ఇంకా ముందుకు వెళ్ళి బరి తెగించి మాట్లాడుతున్నారని గతంలో బహుశా ఎవరు వ్యాఖ్యానించలేదు. తక్కెళ్లపల్లి రవీంద్రరావు కవితను సస్పెండ్ చేసిన వ్యక్తి. అంటే పార్టీ తరఫున డిసిప్లినరీ కమిటీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ డిసిప్లినరీ కమిటీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు సంతకంతో ఆమె సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి గతంలో. సరే, సస్పెన్షన్కు గురైంది ఆమె. ఆ తర్వాత ఆమె జాగృతి జనం బాట పేరుతో జిల్లాల యాత్రలు చేస్తున్నారు. ఎంత బాగానే ఉంది. అంటే తనకు తాను తన పోరాట పటిమను రుజువు చేసుకోవడానికో, తాను ఒక ఇండిపెండెంట్ రాజకీయ నాయకురాలిగా నిరూపించుకోవడానికో ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనుకుంటూ వచ్చాం. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపైన, మాజీ మంత్రులపైన, నాయకులపైన, చివరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన సోదరుడైన కేటీఆర్ను కూడా వదలకుండా పెద్ద ఎత్తున ఆమె విరుచుకుపడుతున్నారు, అటాక్ చేస్తున్నారు, బహిరంగంగా మీడియాలో ఇవన్నీ చేస్తున్నారు. సో వీటన్నిటికీ కొన్ని కారణాలు ఉండొచ్చు.
ఒకటి పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం కానీ, లేకపోతే తన భర్త అనిల్, అట్లాగా అనిల్కు సంబంధించిన వాళ్ళ ఫోన్లను బీఆర్ఎస్ హయాంలో ట్యాప్ చేసిన విషయం కావచ్చు. ఇవన్నీ ఆమె కోపం తెప్పిస్తుండొచ్చు. కానీ రాజకీయాల్లో కోపతాపాలు పెద్ద వర్కౌట్ కావు. ఆమె సంయమనంతో ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే అసలు ఆమె తెలంగాణ రాజకీయాల్లో తనకుంటూ ఒక స్పేస్ను ఆమె ముందుగా తెలుసుకోవాల్సి ఉంది. ఆ స్పేస్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణ జాగృతికి ఉన్న స్పేస్ ఏంటి? రేపు పొద్దున భవిష్యత్తులో ఆమె ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకుంటే ఆ రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే సెక్షన్స్ ఏంటి? ఏ సెక్షన్స్ నుంచి ఆమె వైపు జనం వచ్చే అవకాశం ఉంది? ఏ సెక్షన్స్ నుంచి ఆమెకు ఆదరణ లభించే అవకాశం ఉంది? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ రకమైన మాటల యుద్ధం నడుస్తున్న కారణంగా ఓవైపు బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అవుతోంది, ఇంకోవైపు కవిత కూడా రాజకీయంగా డ్యామేజ్ అవుతున్నట్టుగా కనబడుతోంది. అంటే తాను ఒక రాయి అవతల బీఆర్ఎస్ పార్టీ పైన వేసినప్పుడు మళ్ళీ అది తిరిగి తనపైన పడుతుందని ఆమె ఊహించుండకపోవచ్చు. నేను ఈ వీడియో మొదట్లోనే చెప్పాను, తన తండ్రి కేసీఆర్ కనుక తన జోలికి ఎవరు రారని ఆమె అనుకుని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఒక స్థాయిని మించి, అంటే శృతి మించి ఆమె వ్యాఖ్యలు ఏవైతే వస్తున్నారో పర్టికులర్గా అంటే నేను ఏదో ఒక రోజు సీఎం అవుతాను, 2014 నుంచి జరిగిన మొత్తం భాగవతాలను బయటకు తీస్తాను అని చెప్పడం అంటే తన తండ్రి కేసీఆర్ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, అట్లాగే తన సోదరుడు కేటీఆర్ను కూడా ఇరికించినట్టే. అంటే 2014 to 2023 అంటే కాంగ్రెస్ అధికారానికి వచ్చే వరకు బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో ఏమిటో కాంగ్రెస్ నాయకులు చెప్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు, మంత్రులు చెప్తున్నారు, ఇదంతా ఓకే. బట్ కవిత చెప్పడం అనేది క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం. కవిత చెప్తే నిజంగానే జనమంతా నమ్మే పరిస్థితులు ఉన్నాయి. కవితకు తెలియని విషయాలు ఉండకపోవచ్చు. ఆమె కేసీఆర్ కూతురు కనుక ఖచ్చితంగా ఈ సమాచారం నిజమైందే అని జనం అనుకుంటారు. అందువల్ల ఆమె చాలా పిన్ పాయింట్గా ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె గింటి మీద గురయ్యారు, ఆమెకు బీఆర్ఎస్ సంబంధం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీని ఆమె టచ్ చేయడం, అంటే బీఆర్ఎస్ పార్టీని చెండాడడం వెనుక ఆమెకేవో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి ఖచ్చితంగా. అంటే బీఆర్ఎస్ పార్టీ 2028లో జరిగే ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో అధికారం రాదు అనే ఒక ఒపీనియన్ ఆమె ఏమైనా నిర్మిస్తోందా? ఆ ఒపీనియన్ నిర్మించే సందర్భంగా ఈ రకమైన వ్యాఖ్యలు జరుగుతున్నాయా? సో ఇటువంటి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎవరైనా బీఆర్ఎస్కు చెందిన వాళ్ళే తన వైపుకు వచ్చే అవకాశం ఉందా అని ఆమె ఎనాలిసిస్ చేస్తున్నారేమో అనే డౌట్ వస్తుంది. సో ఈ రకమైన ఈ ధోరణి వల్ల ఆమె వైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, క్యాడర్ కానీ, లేదా మరెవరు కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే మనందరికీ తెలుసు, ఆమె జాగృతి జనం బాటకు ముందే ఆమె కార్యక్రమాల్లో పాల్గొనరాదని పార్టీకి సంబంధించిన మొత్తం క్యాడర్కు హైకమాండ్ నుంచి ఫత్వా జారీ చేశారు. అటువంటిప్పుడు ఇంకా బీఆర్ఎస్ పార్టీతో పోరాడాలని ఆమె గట్టిగా నిర్ణయించుకోవడమే ఆశ్చర్యంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.